ఇక్కడ అంటే వేరే పార్టీ అంటూ ఏం లేదండి. ఓన్లీ ఫ్యాన్ 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 అంతే. ఓన్లీ జగన్. మా తూర్పు నియోజకవర్గం ఓన్లీ అవినాష్ అంతే. మాకు ఇంకా ఎటు ఏమీ కనిపించట్లేదు, మాకు ఏమీ కనిపించదు కూడా. ఓన్లీ ఫ్యాన్ 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 అంతే. జగన్ గారు ఫ్యాన్ ఏం చేసింది అంటే మాకు అమ్మ ఒడి వచ్చిందండి, మా వాళ్ళకి ఫంక్షన్లు వస్తున్నాయండి, మాకు వైఎస్ఆర్ ఆసరా వచ్చింది. ఏదైనా గారు మాకు జగన్ గారి వల్ల వచ్చింది. మా తూర్పు నియోజకవర్గం ఈ గద్దె రామ్మోహన్ వల్ల ఎలాంటి అభివృద్ధి లేదు. ఈయన పదవిలో లేకపోయినా గానీ అవినాష్ గారి వల్ల ఎంతో కొంత మాకు రిటర్నింగ్ వాళ్ళు గానీ ఏదైనా అభివృద్ధి అంటే ఈయన వల్ల జరిగిందండి. మాకు ఇవన్నీ ఏం గుర్తుండవు, మేము అన్ని మర్చిపోయాం. ఓన్లీ ఫ్యాన్ అంతే. సంక్షేమం అంటే అన్ని రకాల సంక్షేమ పథకాలు ఉన్నాయండి, అన్ని పథకాలు ఉన్నాయి. ఒక్క సంక్షేమం అనే కాదు, అన్ని రకాల పథకాలు ఉన్నాయి. పేదవాడికి ఇంట్లో ప్రతి 1వ తారీఖు ఫంక్షన్ వస్తుంది, పిల్లలకు అమ్మఒడి వస్తుంది, ఏంటి అందరికి అన్ని వస్తున్నాయి. ఇంకా చెప్పడానికి కూడా ఏం మాటలు కూడా రావట్లేదు మాకు అంతే. అప్పులే ప్రతి చిన్న ఇంట్లో అప్పులు జరుగుతున్నాయండి. అప్పు లేని ప్రభుత్వం ఏముంది? ఒక చిన్న పేదవాడు ఉన్నాడు, వాడికి తగ్గ వాడు అప్పు చేసుకుంటాడు. ప్రతి రాష్ట్రం అప్పు లేకుండా ఏ రాష్ట్రం జరగదు, ఏ మంత్రి పరిపాలించలేడు అప్పు లేకుండా, ఎవడు ఏం చేయలేడు అప్పు లేకుండా. ప్రతిదీ జరిగేది అవన్నీ మర్చిపోవాలి. ఇంకా టీడీపీ మర్చిపోవాలి, జనసేన మర్చిపోవాలి, ఇంకా అన్ని మర్చిపోవడమే. ఓన్లీ ఫ్యాన్ ఓన్లీ జగన్ అన్న అంతే. అసలు ఏం లేవండి, మేము ఫ్యాన్ కాదు, జనసేన తెలుగుదేశం ఇంకేమైనా మర్చిపోవడం అంతే. ఓన్లీ ఫ్యాన్ ఒకటే. వీళ్ళు పెట్టిన పథకాలు వాళ్ళు కాపీ కొట్టారు అంతే. వాళ్ళేం కనిపెట్టిన పథకాలు కాదు, వాళ్ళు కొత్తగా తెచ్చిపెట్టిన పథకాలు కాదు, వీళ్ళయ్యే వాళ్ళు పెట్టారు అంతే. అంతే. మోడీ గారు అంటే ఆయన ఎక్కడో ఉంటారండి, ఆయన సంబంధం లేదు. ఆయన ఎక్కడో ఉంటారు. మాకు కావాల్సింది మా జగన్ అన్న, మా తూర్పు నియోజకవర్గం మా అవినాష్ గారు. ఇంకెంతే. ఎవరు తిట్టారు? తిట్టేవాళ్ళు ఎవరు? నాలుగు తెలుగుదేశం వాళ్ళు తిట్టుకున్నారేమో, మాకు సంబంధం లేదు. మేము ఎప్పుడు అమిత్ షా గారు తిట్టారంటే ఎవరన్నా పక్కన తిట్టించారేమో, తెలుగుదేశం వాళ్ళు తిట్టించారేమో, జనసేన వాళ్ళు తిట్టించారేమో, అవన్నీ మాకు సంబంధం లేదు. మా తూర్పు నియోజకవర్గం మా జగన్ గారు మా ముఖ్యమంత్రి అంతే.